ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఐటీ జాబ్ అంటే ఒక హుందాతనం, ఐటీ జాబ్ అంటే ఒక రాజసం. అది నిన్న మొన్నటి వరకు. ఇప్పుడు ఏఐ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఐటీ జాబ్ అంటేనే భయాందోళన కలిగించేటువంటి విధంగా పరిస్థితులు మారాయి. ఏ క్షణాన ఎంతమంది ఉద్యోగాలు కోల్పోతారు, ఎంతమంది జీవితాలు రోడ్డు మీద పడిపోతాయి, ఎంతమంది కలలు చెదిరిపోతాయి అనేటువంటి ఆందోళన ప్రస్తుతం నెలకొంది. ఎందుకంటే ప్రతి కంపెనీ వేల సంఖ్యలో లే ఆఫ్స్ ప్రకటిస్తుంది వితౌట్ ఎనీ రీజన్. మిడిల్ ఏజ్ అంటే కొన్ని 2-3 సంవత్సరాలు పనిచేసినటువంటి ఉద్యోగులు కానీ, ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారు కానీ అందరినీ కూడా పంపించేటువంటి ప్రయత్నం. తాజాగా దీనికి రిలేటెడ్గా ఒక ఘటన బయటకు రావడం జరిగింది. ఒక ఐటీ ఉద్యోగి కళ, ఆశ ఆవేదనగా మారిపోయింది. అద్దాల మేడలో దర్జాగా జాబ్ చేసుకోవలసినటువంటి ఆ వ్యక్తి రోడ్డుపై ఫుట్పాత్ మీద పడుకోవలసిన దుస్థితి ఏర్పడింది. తాజాగా ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. పూణేలో జరిగింది ఇది. జూలై 31న సాలరీ అకౌంట్లో క్రెడిట్ అవుతుందని తన కంపెనీలో హెచ్ఆర్ చెప్పారట. కానీ అది ఇంకా పడలేదు. సాలరీ రాకపోవడంతో రెంట్ కట్టుకోలేక, తినడానికి డబ్బులు లేక, ఎప్పుడు సాలరీ పడుతుందా అని ఆఫీస్ ముందే పడిగాపులు కాస్తూ అల్లాడిపోతున్నాడు ఈ వ్యక్తి. సాలరీ పే చేయకపోవడంతో ఆఫీస్ ముందే ఫుట్పాత్ మీద పడుకొని నిరసన తెలిపాడు. తన ఆఫీస్ బ్యాగ్నే దిండుగా చేసుకొని తన బట్టలతో సహా ఆ బ్యాగ్ అంతా తెచ్చుకొని అక్కడ 3 రోజులుగా రోడ్డు మీదే పడుకుంటున్నాడు. ఇందుకు సంబంధించినటువంటి ఫోటో, అతడు రాసినటువంటి ఒక లేఖ కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి ఐటీ సెక్టార్ కంపెనీలలో కూడా ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి అంశాలు ఈ యొక్క ఘటన తార్కాణంగా మారింది. ఐటీ జాబ్స్ తెచ్చుకోవడం చాలామంది కళ. అయితే ఇప్పుడు చేస్తున్నటువంటి ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో తెలియక బిక్కుబిక్కుమంటున్నటువంటి పరిస్థితి చాలామంది ఉద్యోగుల్లో కనిపిస్తుంది. జీతాలు చెల్లించడంలో కూడా ఆలస్యమవుతున్నటువంటి సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి ఈ ఘటనతోటి తాజాగా. దీనికి నిదర్శనమే పూణేలో జరిగినటువంటి ఈ ఘటన. పూణేలోని టీసీఎస్ సహ్యాద్రి పార్క్ క్యాంపస్లో అతనికి జూలై 31న శాలరీ పడుతుందని ఆ కంపెనీ హెచ్ఆర్ చెప్పారంట. కానీ తన శాలరీ క్రెడిట్ అవ్వలేదని ఆ లేఖలో సౌరభ్ మోరే పేర్కొన్నాడు. తన దగ్గర పూణే సిటీలో ఉండడానికి డబ్బులు లేక అలా ఫుట్పాత్ మీద జూలై 29 నుంచి జీతం క్రెడిట్ అవుతుందేమోనని అక్కడే పడిగాపులు కాస్తున్నాడంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశాడు. అంటే ఇలా ఉండగా లే ఆఫ్స్ నిర్ణయంతో టీసీఎస్ పట్ల ఇప్పటికే ఐటీ ఉద్యోగులలో నెగిటివ్ ఫీలింగ్ ఏర్పడింది. ఈ పూణే ఘటన టీసీఎస్ గుడ్ విల్ను మరింత మసకబారేలా చేసిందంటూ కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోవడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మారుతుండడంతో ఖర్చులు తగ్గించుకోవాలని చూస్తున్నాయి చాలా కంపెనీలు. అందులో భాగంగా టీసీఎస్ కూడా ఆ రకంగా అడుగులు వేస్తుంది. ఏఐ వాడకాన్ని పెంచడంతో 25,000 మంది ఉద్యోగులను తొలగిస్తామని తాజాగా ఇంటెల్ కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. మైక్రోసాఫ్ట్ కూడా సుమారు 15,000 మందిని తీసేసింది. ఇండియాలోని టాప్ 6 ఐటీ కంపెనీలు ఈ ఏడాది ఏప్రిల్, జూన్ క్వార్టర్స్లో కేవలం 3,847 మందిని మాత్రమే నియమించుకున్నాయి. ఇది ఈ ఏడాది మార్చి క్వార్టర్లో నియమించుకున్న 13,935 మందితో పోలిస్తే ఏకంగా 72% తక్కువే. అంటే ఇప్పుడు నియామకాలు కూడా తగ్గిపోతున్నాయి. పూర్తిగా ఉన్నటువంటి ఎంప్లాయీస్ని కూడా తగ్గించేటువంటి పరిణామం. తాజాగా సర్వీస్ నౌ అనేటువంటి నివేదికలో ముఖ్యంగా తయారీ, రిటైల్, విద్యారంగాలలో భారీగా ఉద్యోగ నష్టాలు చోటు చేసుకుంటున్నాయని పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం 2030 నాటికి దాదాపు 1,80,000 కోట్ల ఉద్యోగాలు ఏఐ వల్ల నష్టపోయే అవకాశం ఉందని కూడా అంచనా వేసింది. ముఖ్యంగా తయారీ రంగంలో సుమారు 80 లక్షల ఉద్యోగాలు ప్రమాదాల్లోకి వెళ్లే అవకాశం ఉందని స్పష్టం చేసింది. మరోవైపు వినియోగదారులకు ప్రత్యక్ష సేవలు అందించేటువంటి నిర్వాహకులు, పేరోల్ క్లర్క్స్ వంటి ఉద్యోగాలపైన ఏఐ ప్రభావం ఎక్కువగా ఉండనున్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. ఎందుకంటే ఇవి ఆటోమేషన్కు అత్యధికంగా లోనయ్యేటువంటి కేటగిరీలో ముందు వరుసలో ఉన్నాయి. అలాగే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సిస్టమ్ అడ్మిన్లు, కన్సల్టెంట్లు వంటి హై స్కిల్ ఉద్యోగాలు ఏఐ సహకారంతో కొత్త ధరలను సృష్టించనున్నాయి. ఇక ఈ వివరాలను సర్వీస్ నౌ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సుమిత్ మధుర్ వెల్లడించిన ప్రకారం ఏఐ వృద్ధితో 1.35 కోట్ల ఉద్యోగాల పాత్రలు పూర్తిగా మారిపోతాయి. అలాగే 30 లక్షల కొత్త టెక్ ఉద్యోగాలు ఏర్పడతాయన్న ఆశాభావం కూడా ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఐటీ జాబ్ అంటే ఒక హుందాతనం, ఐటీ జాబ్ అంటే ఒక రాజసం. అది నిన్న మొన్నటి వరకు. ఇప్పుడు ఏఐ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఐటీ జాబ్ అంటేనే భయాందోళన కలిగించేటువంటి విధంగా పరిస్థితులు మారాయి.
ఏ క్షణాన ఎంతమంది ఉద్యోగాలు కోల్పోతారు, ఎంతమంది జీవితాలు రోడ్డు మీద పడిపోతాయి, ఎంతమంది కలలు చెదిరిపోతాయి అనేటువంటి ఆందోళన ప్రస్తుతం నెలకొంది. ఎందుకంటే ప్రతి కంపెనీ వేల సంఖ్యలో లే ఆఫ్స్ ప్రకటిస్తుంది వితౌట్ ఎనీ రీజన్. మిడిల్ ఏజ్ అంటే కొన్ని 2-3 సంవత్సరాలు పనిచేసినటువంటి ఉద్యోగులు కానీ, ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారు కానీ అందరినీ కూడా పంపించేటువంటి ప్రయత్నం. తాజాగా దీనికి రిలేటెడ్గా ఒక ఘటన బయటకు రావడం జరిగింది. ఒక ఐటీ ఉద్యోగి కళ, ఆశ ఆవేదనగా మారిపోయింది. అద్దాల మేడలో దర్జాగా జాబ్ చేసుకోవలసినటువంటి ఆ వ్యక్తి రోడ్డుపై ఫుట్పాత్ మీద పడుకోవలసిన దుస్థితి ఏర్పడింది. తాజాగా ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. పూణేలో జరిగింది ఇది. జూలై 31న సాలరీ అకౌంట్లో క్రెడిట్ అవుతుందని తన కంపెనీలో హెచ్ఆర్ చెప్పారట. కానీ అది ఇంకా పడలేదు. సాలరీ రాకపోవడంతో రెంట్ కట్టుకోలేక, తినడానికి డబ్బులు లేక, ఎప్పుడు సాలరీ పడుతుందా అని ఆఫీస్ ముందే పడిగాపులు కాస్తూ అల్లాడిపోతున్నాడు ఈ వ్యక్తి. సాలరీ పే చేయకపోవడంతో ఆఫీస్ ముందే ఫుట్పాత్ మీద పడుకొని నిరసన తెలిపాడు. తన ఆఫీస్ బ్యాగ్నే దిండుగా చేసుకొని తన బట్టలతో సహా ఆ బ్యాగ్ అంతా తెచ్చుకొని అక్కడ 3 రోజులుగా రోడ్డు మీదే పడుకుంటున్నాడు. ఇందుకు సంబంధించినటువంటి ఫోటో, అతడు రాసినటువంటి ఒక లేఖ కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి ఐటీ సెక్టార్ కంపెనీలలో కూడా ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి అంశాలు ఈ యొక్క ఘటన తార్కాణంగా మారింది. ఐటీ జాబ్స్ తెచ్చుకోవడం చాలామంది కళ. అయితే ఇప్పుడు చేస్తున్నటువంటి ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో తెలియక బిక్కుబిక్కుమంటున్నటువంటి పరిస్థితి చాలామంది ఉద్యోగుల్లో కనిపిస్తుంది. జీతాలు చెల్లించడంలో కూడా ఆలస్యమవుతున్నటువంటి సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి ఈ ఘటనతోటి తాజాగా. దీనికి నిదర్శనమే పూణేలో జరిగినటువంటి ఈ ఘటన. పూణేలోని టీసీఎస్ సహ్యాద్రి పార్క్ క్యాంపస్లో అతనికి జూలై 31న శాలరీ పడుతుందని ఆ కంపెనీ హెచ్ఆర్ చెప్పారంట. కానీ తన శాలరీ క్రెడిట్ అవ్వలేదని ఆ లేఖలో సౌరభ్ మోరే పేర్కొన్నాడు. తన దగ్గర పూణే సిటీలో ఉండడానికి డబ్బులు లేక అలా ఫుట్పాత్ మీద జూలై 29 నుంచి జీతం క్రెడిట్ అవుతుందేమోనని అక్కడే పడిగాపులు కాస్తున్నాడంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశాడు. అంటే ఇలా ఉండగా లే ఆఫ్స్ నిర్ణయంతో టీసీఎస్ పట్ల ఇప్పటికే ఐటీ ఉద్యోగులలో నెగిటివ్ ఫీలింగ్ ఏర్పడింది. ఈ పూణే ఘటన టీసీఎస్ గుడ్ విల్ను మరింత మసకబారేలా చేసిందంటూ కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోవడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మారుతుండడంతో ఖర్చులు తగ్గించుకోవాలని చూస్తున్నాయి చాలా కంపెనీలు. అందులో భాగంగా టీసీఎస్ కూడా ఆ రకంగా అడుగులు వేస్తుంది. ఏఐ వాడకాన్ని పెంచడంతో 25,000 మంది ఉద్యోగులను తొలగిస్తామని తాజాగా ఇంటెల్ కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. మైక్రోసాఫ్ట్ కూడా సుమారు 15,000 మందిని తీసేసింది. ఇండియాలోని టాప్ 6 ఐటీ కంపెనీలు ఈ ఏడాది ఏప్రిల్ జూన్ క్వార్టర్స్లో కేవలం 3,847 మందిని మాత్రమే నియమించుకున్నాయి. ఇది ఈ ఏడాది మార్చి క్వార్టర్లో నియమించుకున్న 13,935 మందితో పోలిస్తే ఏకంగా 72% తక్కువే. అంటే ఇప్పుడు నియామకాలు కూడా తగ్గిపోతున్నాయి. పూర్తిగా ఉన్నటువంటి ఎంప్లాయీస్ని కూడా తగ్గించేటువంటి పరిణామం. తాజాగా సర్వీస్ నౌ అనేటువంటి నివేదికలో ముఖ్యంగా తయారీ, రిటైల్, విద్యారంగాలలో భారీగా ఉద్యోగ నష్టాలు చోటు చేసుకుంటున్నాయని పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం 2030 నాటికి దాదాపు 1,80,000 కోట్ల ఉద్యోగాలు ఏఐ వల్ల నష్టపోయే అవకాశం ఉందని కూడా అంచనా వేసింది. ముఖ్యంగా తయారీ రంగంలో సుమారు 80 లక్షల ఉద్యోగాలు ప్రమాదాల్లోకి వెళ్లే అవకాశం ఉందని స్పష్టం చేసింది. మరోవైపు వినియోగదారులకు ప్రత్యక్ష సేవలు అందించేటువంటి నిర్వాహకులు, పేరోల్ క్లర్క్స్ వంటి ఉద్యోగాలపైన ఏఐ ప్రభావం ఎక్కువగా ఉండనున్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. ఎందుకంటే ఇవి ఆటోమేషన్కు అత్యధికంగా లోనయ్యేటువంటి కేటగిరీలో ముందు వరుసలో ఉన్నాయి. అలాగే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సిస్టమ్ అడ్మిన్లు, కన్సల్టెంట్లు వంటి హై స్కిల్ ఉద్యోగాలు ఏఐ సహకారంతో కొత్త ధరలను సృష్టించనున్నాయి. ఇక ఈ వివరాలను సర్వీస్ నౌ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సుమిత్ మధుర్ వెల్లడించిన ప్రకారం ఏఐ వృద్ధితో 1.35 కోట్ల ఉద్యోగాల పాత్రలు పూర్తిగా మారిపోతాయి. అలాగే 30 లక్షల కొత్త టెక్ ఉద్యోగాలు ఏర్పడతాయన్న ఆశాభావం కూడా ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.